హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వర్షం కంటిన్యూస్‌గా పడుతుండడంతో చాలా హౌసెస్‌లోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారందరూ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నానండి. వెదర్ మా దగ్గర చాలా కూల్‌గా ఉంది కాబట్టి నేను ఇవాళ కాకరకాయతో ఉల్లికారం చేశానండి. ఈ రెసిపీకి కాకరకాయని రౌండ్‌గా కట్ చేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ధనియాలు, పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న కాకరకాయను స్క్వీజ్ చేసుకొని వాటర్ తీసేసి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కాకరకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనము డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకొని సాల్ట్, చిల్లీ పౌడరు, దాని తర్వాత జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయిలో మనము తాలింపుకు కరివేపాకు, దాని తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోకి కాకరకాయని వేసేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా కాకరకాయ ఉల్లికారం రెడీ. వేడివేడి అన్నానికి నెయ్యి వేసుకొని కాకరకాయ ఉల్లికారం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.